పెద్దమ్మ గారి వంటలు. ఈరోజు పెద్దమ్మ గారి వంటలో క్రాప్స్ పీతల కూర అయితే ఎలా చేయాలి, పీతలు ఎలా వండాలి అనేది అయితే మీకు చూపిస్తున్నాం. ఇది మండపీతల కూర. ఈ మండపీతలు వండే విధానం, దీన్ని జాగ్రత్తగా కోసే విధానం కూడా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఈ పీతలను ఎలా పెడితే ఎలా పట్టుకుంటే మన చేతులు కట్ అయిపోతాయి ముందరగానే. చాలా జాగ్రత్తగా ఈ పీతలని చేతితో పట్టుకొని, ఇదైతే మన దగ్గర ఉన్న ఆయుధాలు, అవి కత్తి అయితే కత్తి, కొడవలో పట్టుకొని జాగ్రత్తగా వాటిని కట్ చేసుకుంటా అయితే మనం రావాలి. అలా అని చెప్పి పీతలు గట్టిగా మనం నలిపేసామనుకోండి, అవి జ్యూసీగా అయిపోతాయి. మళ్ళీ చాలా జాగ్రత్తగా కాళ్ళకి కాళ్ళు, ఈ దేనికి దానికి చేసి చాలా శుభ్రం చేసుకొని కర్రీ అయితే వండుకుంటే మట్ట పీతల కూర చాలా అయితే బాగుంటుంది. ఈ పీతలు చేసే విధానం అయితే చాలామందికి రాదు. భయపడతారు చేయడానికి. అంటే ఎక్కడ బతుకున్న పీతలు కలుస్తాయో అన్న చిన్న భయం అయితే ఉంటుంది. ఈ పీతల కాలు లెగ్స్ మనం ఏం పట్టుకోకుండా చాలా జాగ్రత్తగా పట్టుకొని కోసుకుంటూ రావాలి. అది చూసారా, ఈ కాళ్ళు అయితే రెండు కాళ్ళు ఎలా ఉన్నాయో, అందుకని పళ్ళు చూసారా అంత బలంగా ఉన్నాయా. ఏదైనా తేడా వస్తే కసక్కుని ఏళ్ళు తగ్గిపోద్ది, అంత బలంగా ఉంది. చేసి రెండు పీతలు పక్కన పెట్టి చూడండి. ఇవన్నీ పీతలకు సంబంధించిన లెగ్స్ మీకు క్లీన్ చేసి శుభ్రంగానే పక్కన అయితే పెట్టదలుచుకుంటాం. చూడండి, ఆ రాపడ ఏది శుభ్రం చేసినా రాపడ మాత్రం గుంజు పోకుండా మాత్రం మనం శుభ్రం చేసుకోవాలి. మరి అంతే కదా మన టేస్ట్. చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం చిన్న చిన్న పీతలు శుభ్రం చేస్తూనే ఉన్నాం. మనం శుభ్రం చేసుకునే విధానంలో కూడా మన వంట కూడా చాలా బాగుంటుంది. లెగ్స్, పీతలు మొత్తం అన్నీ శుభ్రం చేసుకున్నాం. అయితే ముందుగా ఈ మంట పీతలతో అయితే కోసే విధానంలో మనం చాలా కేర్ఫుల్గా అయితే చేయాలి. అంటే ఎటు నుంచి వచ్చి బతుకున్నాయి కాబట్టి ఎటు నుంచి చిన్న వేలు పెట్టుకున్నా నొప్పి చాలా గట్టిగా ఉంటుంది. నొప్పి తర్వాత విషయం అంటే దానికి వాపు వచ్చిందంటే తగ్గడానికి అయితే ఏమీ లేదు. ఏదో మెడిసిన్స్ అని ఏదో రాసి ఉంటుంది, కానీ అవేమీ లేవు. చాలా బాధ అయితే చాలా విపరీతమైన బాధ భరించాలి మంట మీద కలిస్తే. కానీ ఈ చూసారా, ఇది రావడా తక్కువ ఏమి ఎంత చేస్తున్నామో చూడండి. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి ఎలా ఉందో పీత. నాకు పచ్చగా దొరికే పంట అంటే మా గోదావరి జిల్లాలోనే. సంవత్సరానికి పీత అంటే సంవత్సరానికి ఒకసారైనా పీత రుచి చూడాలంటే తినాలి కంపల్సరీగాని. పీతే కదండి, అన్నీ తినాలి, అన్నీ కూడా టేస్ట్ చేయాలి. మనం ఓపుకున్నంతలో తెచ్చుకోవాలి, మనం తినాలి. ఏదైనా సరే తిన్న తర్వాత అండి దేవుడు ఇచ్చింది మనకి. వయసులో తింటా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటా మనం అయితే వెళ్ళాలి. అంటే మేము బతుకున్న పీత చూపిస్తాను, ఒకసారి చూడండి. అది చూసారు, అది ఎలా నడుస్తుందో. దాన్ని అయితే మనం కాళ్ళు అయితే కట్టారండి దానికి. అది కానీ తేడా వస్తే మన చేయి కట్ అయిపోతే అది చూడండి ఎలా నడుస్తుంది. చూసారండి పీత ఎలా ఉందో. పంట పీతలు ఉంటారండి ఇవి. ఈ కోసే విధానం చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. కాళ్ళు తీసినప్పుడు చాలా జాగ్రత్తగా కాళ్ళు వినపాలంటే ఎటు చెట్టు తేడా వచ్చిన చిన్న అది ఏళ్ళకి టచ్ అయితే ఏళ్ళు కట్ అయిపోతుంది. ఈ పీతలు కొడితే అంత అది ఉంటుంది. అబ్బా జాగ్రత్త కొద్దిగా అదే లెగ్స్. ఇప్పుడు మనం అయితే కత్తితో అయితే చూస్తామంటే కత్తి పైచ్చు. ఓకే, కత్తితో అయితే కోసంలో కాళ్ళు దగ్గర కొట్టం, చిన్న చిన్న కాళ్ళు అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ పీతలు తీసేది కదా అంటే కాళ్ళు దగ్గర కదండి. ఇప్పుడు ఈ కాళ్ళు తెప్పుతున్నామండి.
పీతలు మెయిన్ మనం ఈ లెగ్స్ అండి. ఎటువంటి తేడా వచ్చినా సరే కొడతాయిగా, కరిస్తేయండి కొట్ట సారీ కరిస్తే కానీ ఈలు కట్ అయిపోవడం ఏంటి, ఇంకా అంత బలంగా ఉంటాయి నెయ్యి. మన పేదలు ఒక్కసారి పేదలు చూద్దాం, మళ్ళీ ఇవేవే కావాలంటారండి. కానీ పేదలు అయితే చాలా చాలా మంచివి అంటే బాగా ఎక్కువగా ఈ పొరటాలు అయితే ఎక్కువగా అయితే పీతలు తింటారండి. ఈ వేడి ఉష్ణం ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో బెనిఫిట్ అండి పీత అనేది. పీత తినడం ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఆరోగ్యానికి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి, ఇమ్యూనిటీ పవర్ అండి. ఇప్పుడు మెయిన్ ఇమ్యూనిటీ పవర్ కోసం మనం ఎన్నో ప్రాకులాట పడుతున్నామండి ఈ రోజున్న పరిస్థితిని బట్టి. అయితే మనం ఎలాంటి ఫుడ్ తిన్నట్టయితే మనకు చాలా వరకు చాలా యూజ్ఫుల్ ఉంటుందండి మన బాడీకి. మ్యాక్సిమం ఒక 1 ఇయర్లో నాకు తెలిసి 4-5 సార్లు అయినా పీతలు తింటే మంచిదండి. ఇవన్నీ మనం పూర్వకాలం మన పెద్దలు అయితే సూచించేవారు, కానీ అవన్నీ మనం వదిలేసాము. ఇప్పుడు ఏదో బిజీ లైఫ్ స్టైల్ వల్ల కష్టపడ్డ అయితే ఉల్లిపాయలు పచ్చడి కానీ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామండి. జస్ట్ చూడండి, అవన్నీ బాగా నూరుకుండగా గ్రేవీ చేసుకున్నామండి. ఈ గ్రేవీ చేసుకున్నది కొద్దిగా అందులో పచ్చివాసన పోయే వరకు కలుపుతూ అలా ఉంటామండి. పచ్చివాసన పోవాలి కదండి మెయిన్. ఈ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా అలా మగ్గిన తర్వాత పీతలు మనం శుభ్రం చేసుకున్న పీతలు అయితే ఏదైతే ఉన్నాయో ఆ పీతలు మనం గ్రేవీ చేసి చేసుకున్న దాంట్లయితే మనం పీతలు వేసుకుంటామండి. ఈ పీతలు తీసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకుంటామండి. ఈ ఎక్కడైతే బాయిల్ అవుతాయో ఆ బాయిల్ మొత్తం ఆ పీతలకి పట్టడంలోని ఈ మసాలా పట్టడంలో మంచి ఘాటు రావడంలో ఫ్లేవర్ అయితే చాలా మారుతుందండి. ఇది అలా కలుపుకొని ఇది స్లోగా పెట్టుకోవాలంటే మంట అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మొత్తం అంత పట్టాక మళ్ళీ ఒక దాంట్లో పడి అంటే మీకు ముందు గ్రేవీ చూపించారు కదండి, అది తయారు చేసే విధానం ఇది. ముందర అయితే మనం గ్రేవీకి మిక్సీ పెట్టుకున్నాక తగినంత అందులో ఉప్పు అంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. కంపల్సరిగా పసుపు అయితే ప్రతి వంటకలు వేసుకోవాలి. తగినంత కారం అవన్నీ వేసుకున్నాక తగినంత ఉప్పు వరకు కలుపుకొని వేసుకోవాలండి. వేసుకున్నాక గ్రేవీని ఈ పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టుకున్నామండి. దాని తర్వాత ఆయిల్ మీకు ఎంత ఇష్టం ఉంటే ఆయిల్ అది వేసుకున్నాక బాగా మగ్గబెట్టుకోవాలండి. ఈ గుమగుమలాడే మనకి పీతల కూర కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. ఒకసారి మీరు కూడా మా స్టైల్లో చేసుకుని తినాలని కోరుతున్నామండి.